ఇక మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారంపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. భూముల రిజిస్ట్రేషన్ విలువను మార్కెట్ రేటుకు తగ్గట్టుగా సవరించాకే భూసేకరణ చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదన్న నేతలు రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం విపక్షాలపై చేస్తున్న విమర్శలు కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ నేతలు. పులిచింతల ప్రాజెక్ట్ సమయంలో నిర్వాసితులకు అన్యాయం జరిగినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు కాంగ్రెస్ నేతలు. భూముల రిజిస్ట్రేషన్ విలువలు తేల్చాకే 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. మల్లన్న సాగర్ కింద మునిగిపోయే వాళ్ళకి గాని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద మునిగిపోయే వాళ్ళకి గాని మీరు ల్యాండ్ కి ఫేర్ కంపెన్సేషన్ ఇవ్వాలి. 2013లో ఉన్న R&R యాక్ట్ ప్రకారం అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. 2013లో యాక్ట్ ప్రకారం మదింపు చేయకుంటే తక్కువ వచ్చే ప్రమాదం ఉంది. ఆ విధంగా కూడా రైతుల్ని మోసం చేయొద్దు అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి మళ్ళీ కోర్టుకు పోవాల్సినటువంటి పరిస్థితులు రైతులకు కలిగించొద్దు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు పరిహారంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ చెరో మాట చెబుతున్నారన్నారు సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి. ఈ విషయంపై సీఎం కు బహిరంగ లేఖ రాశారు. రైతులను గందరగోళానికి గురి చేయొద్దన్నారు. ఆందోళన సృష్టించకుండా సెక్షన్ 26కు అనుగుణంగా ప్రివెలెంట్ మార్కెట్ వాల్యూ, ప్రస్తుత మార్కెట్ లో కొనసాగుతున్నటువంటి యొక్క ధర, దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తదుపరి మాత్రమే నువ్వు భూసేకరణ చట్టం అమలుకు ప్రక్రియ ఆరంభించాలి. బీజేపీ, టీడీపీ నాయకులు కూడా మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై త్వరలోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని బీజేపీ నేతలు చెప్పారు. మన చట్టాన్ని పూర్తిగా చదవకపోవడం వలన మరి దాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచన రాక విపక్షాలపైన గగ్గులు పెడుతున్నటువంటి పరిస్థితి. మేము సంవత్సర కాలంగా అఖిల పక్షం పెట్టు మహోప్రభు అని చెప్పనంటే ఏ వేదిక ద్వారా కోరినా కానీ ఇంతవరకు అఖిల పక్షాన్ని పిలవలేదు. ఇలా రైతులు ఏదైతే భూములు నష్టపోతున్నారో వాళ్ళు ఎట్లా బతకాలనేది దారి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా. చక్కగా మేము ఇప్పుడు ఆకస్మికంగా ఏ ఊర్లో అయితే ముప్పుకు గురైన భూములు పోయినాయో ఆ రైతులు ఏ ఇబ్బందులు పడుతున్నారు తెలుసుకో. మల్లన్న సాగర్ పై అధికార విపక్షాల డైలాగ్ వార్ తో పొలిటికల్ హీట్ కనబడుతోంది.